అనగనగా మార్లాపాట్ అనే గ్రామంలో ఒక అందమైన కుటుంబంలో వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంటి పెద్ద వాళ్ళ అత్తమ్మ కోడలితో ఇలా అంటుంది. ఏమే కోడలా, ఈసారైనా మనము వినాయక చవితి ఉత్సవాలు చేస్తామా లేదా? మన పాపకి వినాయక చవితి అంటే చాలా ఇష్టం, వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఈసారైనా వినాయక చవితి చేస్తామా లేదా అని అత్తగారు కోడల్ని ప్రశ్నించగా కోడలు ఇలా సమాధానం ఇస్తుంది. అత్తయ్య, ఈసారైనా కంపల్సరీ వినాయక చవితి చేయాలి. మన పిల్లలకి ఈసారైనా ఆనందాన్ని కలిగించాలత్తయ్య అని కోడలు అత్తగారితో సమాధానం చెప్పగా వాళ్ళ కొడుకు కూడా ఇలా సమాధానం చెప్తుంటాడు. అవునమ్మా, ఈసారైతే మేము కొంచెం ధనం అయితే కూడబెట్టాము. ఆ కూడబెట్టిన ధనంతో మనం ఈసారి వినాయక చవితిని చాలా సంతోషంగా సంబరంగా చేసుకుందాము అని కొడుకు కూడా వాళ్ళ తల్లికి సమాధానం చెప్తే ముగ్గురు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వినాయక చవితి అయితే చెయ్యాలి అని అనుకొని ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకురావడానికి వెళ్తారు. ముందుగా అత్తయ్య డబ్బులు తీసుకురావడానికి వెళ్తుంది. తను దాచుకున్న డబ్బుల్ని తీసుకొని వచ్చి వినాయక చవితి సంబరాలు చేద్దాము అని అనుకుని తన దగ్గరున్న డబ్బుల్ని తీసుకొచ్చి కోడలికి ఇచ్చి మళ్ళీ కోడలితో ఇలా అంటుంది. కోడలు, ఏమే కోడలా, ఈరోజు నేను ఈ డబ్బులు తీసుకొచ్చాను. మీ దగ్గర కూడా ఉంటే ఆ డబ్బులు ఈ డబ్బులు రెండు కలిపి మనం ఈసారి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుందాం. మన పిల్లలకి ఈసారైనా పండగ వాతావరణం ఉండాలి కదే కోడలా అని అంటుంది. అప్పుడు కోడలు, అవునత్తగారు, నేను కూడా కాస్త డబ్బు అయితే దాచాను. మా దగ్గర ఉన్న ఈ డబ్బులు మీ దగ్గర ఉన్న ఈ డబ్బులు రెండు కలిపి మనం ఈసారి వినాయక చవితి ఉత్సవాలు అయితే చాలా బాగా జరుపుకుందాం అత్తయ్య అంటూ సమాధానం ఇచ్చింది. అప్పుడు ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వినాయక చవితి చేసుకుందామని చెప్తారు. అప్పుడు వాళ్ళ పాప అప్పుడే ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వస్తుంది. అమ్మా అమ్మా, నేను వచ్చేసాను నాన్న, నేను వచ్చేసాను నాన్న, వచ్చేసాను నాన్న, వచ్చేసాను నాన్న. వచ్చావా తల్లి? ఏం చేద్దాము? ఈసారి నీకు ఒక శుభవార్త చెప్తున్నాను తల్లి. హే, శుభవార్త శుభవార్త. నానమ్మ, ఎక్కడికి బయటికి వెళ్తున్నాము? శుభవార్త అని చెప్పి బయటకు తీసుకెళ్తున్నారేంటి నానమ్మ? చెప్పు నానమ్మ, ఎక్కడికి వెళ్తున్నాం మనము? నానమ్మ, చెప్పు నానమ్మ అంటూ నానమ్మ వెనకాల పాప కూడా వెళ్తుంది. అప్పుడు ఆ నానమ్మ ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ పాపకి అర్థమైపోయి చాలా లోపల్లో చాలా సంబరపడిపోతూ ఉంటుంది. వినాయకుడిని కొనుక్కోవడానికి వాళ్ళు వినాయకుడి షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు. వినాయకుడిని అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి వినాయకుడిని ఇవ్వమని అడిగితే అక్కడ ఉన్న షాప్ ఓనర్ వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడతాడు. ఏంటి, మీకు వినాయకుడిని ఇస్తామా? అస్సలు ఇవ్వము. మీకు వినాయకుడిని ఎందుకు ఇస్తాం మేము? మీ దగ్గర వినాయకుడిని కొనుక్కోవడానికి డబ్బులే ఉండవు. అలాంటిది మీకు వినాయకుడిని మేమెందుకు ఇస్తాము? అసలు నేను వీళ్ళిక్కడికి మన దుకాణానికి వస్తుంటే నేనైతే చూడలేకపోతున్నానండి వీళ్ళని. అమ్మ, నానమ్మ, మనకు వినాయకుడు ఏమొద్దులే, మనం వెళ్ళిపోదాము. చిచి, నేనైతే వీళ్ళని చూడలేక వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి అంటూ సేట్ వాళ్ళ భార్య వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఒక చిన్న బాబు కింద పడిపోయి ఉంటాడు. అది గమనించిన నానమ్మ పాప ఆ బాబు దగ్గరికి వెళ్ళి, ఎవరు బాబు నువ్వు? ఎందుకు కింద పడిపోయావు అని అడుగుతారు. కింద పడిపోయిన ఆ బాబుని చూసి ఆ పాప లేపుతుంది. లేపగానే బాబు లేచి కూర్చుంటాడు. అప్పుడు నానమ్మ, ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఇలా అయింది? నువ్వెందుకు ఇలా కింద పడిపోయావు అని అడగగా బాబు, ఏమో అండి, నేను ఇక్కడికి నడుస్తూ ఆడుకుంటూ వస్తుండగా ఇలా ఇక్కడ కింద పడిపోయి ఉన్నాను అంటూ బాబు సమాధానం ఇచ్చాడు. అప్పుడు బాబు చెప్తున్న దానికి నానమ్మ ఓపికగా వినింది. ఆ సేట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏం పట్టించుకోకుండా. అప్పుడు నానమ్మ పాప ఇద్దరు కలిసి ఆ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. బాబు, పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళసాగుతారు. నానమ్మ వెనకాల పాప మరియు బాబు ఇద్దరు కలిసి నానమ్మని అనుసరిస్తూ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మొత్తానికి
హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి చూపించాలి ఈ బాబుని అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు అనుకుంటూ లోపల ఈ బాబుకి ఏమవుతుందో ఏంటో అని నానమ్మ అనుకుంటూ నానమ్మ వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపిస్తుంది. అప్పుడు డాక్టర్ ఏమైంది బాబు? ఎవరు నువ్వు? ఏమైంది నీకు? ఎందుకు హాస్పిటల్కి వచ్చావు అని అని అడుగుతాడు. అప్పుడు బాబు నేను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను అని సమాధానం ఇస్తాడు. అప్పుడు డాక్టర్ నానమ్మని అడుగుతాడు. నానమ్మ సమాధానం ఇస్తుంది ఈ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడని. అప్పుడు ట్రీట్మెంట్ అయిపోయి ఆ డాక్టర్ మొత్తం ట్రీట్మెంట్ అనేది ఇస్తాడు. ఇచ్చిన తర్వాతకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అలా హాస్పిటల్ నుంచి నానమ్మ, పాప, బాబు అందరూ కలిసి ఇంటికి వెళ్ళడం ప్రారంభిస్తారు. ఇంటికి వెళ్తుండగా మధ్యలో వాళ్ళు గణేశుడిని మర్చిపోయారని బాధపడతారు. అప్పుడు నానమ్మ వాళ్ళకి జ్యూస్ ఇచ్చి కూర్చోబెడుతూ ఇలా అంటుంది. పిల్లలు, నేను వంట చేసుకొని తీసుకొని వస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడే కూర్చోండి అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి ఎవరమ్మా వీళ్ళు? ఈ అబ్బాయి ఎవరు? అని అమ్మని ప్రశ్నిస్తాడు. అప్పుడు అమ్మ ఈ అబ్బాయి దారిలో కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి చూపించి తీసుకొచ్చాను. ఇప్పుడే వంట చేసి తీసుకొస్తాను. మాత్రలు అబ్బాయి వేసుకోవాలి అని వాళ్ళ కొడుకుకి సమాధానం ఇచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి వినాయకుడిని కూర్చోబెట్టుకోలేము అని ఏమీ బాధపడకండి అంటుంది. అప్పుడు అబ్బాయి మీరెందుకు వినాయకుడిని కొనుక్కోవాలనుకుంటున్నారు? వినాయకుడిని కొనుక్కోవాలనుకుంటే మట్టితోటే చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మాయి తన బాధని ఆ బాబుకి చెప్పగా బాబు నేను మట్టి వినాయకుడిని చేసిస్తాను అని సమాధానం చెప్తాడు అమ్మాయికి. అప్పుడు వాళ్ళ అమ్మ సరే, మీరందరూ వెళ్ళి మట్టి వినాయకుడిని తీసుకొని రండి, నేను అప్పటిలోపు వండుతాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న నేను కూడా సహాయం చేస్తాను. నేను మీకు మట్టి వినాయకుడిని చేసిస్తాను. మట్టి వినాయకుడు చాలా మంచి పవిత్రమైన వినాయకుడు అని చెప్పి వాళ్ళు అమ్మ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతకి నాన్న పిల్లలు ఇద్దరు కూడా బయట వినాయకుడిని చేయడం కోసము బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే మట్టి ఎక్కువగా ఉంటుందో ఆ మట్టి ఉన్న ప్లేసెస్ని వెతుక్కుంటూ వాళ్ళందరూ బయటకి వెళ్తారు. బయటకి వెళ్తూ ఉండగా నాన్న వెనకాల అబ్బాయి వెనకాల పాప అందరూ కలిసి గొడ్డలిని తీసుకొని బయటకి మట్టి తవ్వడం కోసం వెళ్తుంటారు. మట్టి తవ్వి ఒక మంచి వినాయకుడిని, అందమైన వినాయకుడిని చేద్దాము అనుకుంటారు. కానీ అక్కడ మట్టి ఆ బాబు చిన్నగా ఉండడంతో ఆ బాబుకి మట్టి తవ్వడం చేత కానందున నాన్న ఇలా అంటాడు. పిల్లలు మీరింటికెళ్ళి ఆడుకోండి, నేను వినాయకుడిని చేసుకొని తీసుకొస్తాను అని చెప్పేసి నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళారు. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాతకి నాన్న లోపలికి వస్తూ పిల్లలు మీకోసం నేనైతే మట్టి వినాయకుడిని చేసుకొని తీసుకొచ్చాను అని ఇదిగో మట్టి వినాయకుడు అని చూపిస్తాడు. చూపించగానే పిల్లలు చాలా సంతోషపడిపోతారు. అప్పుడు నానమ్మ పిల్లలు మీరు చాలా సంతోషంగా ఉన్నారు, నాకు తెలుసు, నేను ఇప్పుడే పూజకి సిద్ధం చేస్తాను మొత్తం అని చెప్పేసి నానమ్మ వెళ్తుంది. నానమ్మ వెనకాల పిల్లలు చాలా సంతోషంగా గంతులు వేస్తారు. వాళ్ళ నాన్న కూడా అమ్మ తొందరగా ఏర్పాటు చేయు, పిల్లలు చాలా సంతోషపడుతున్నారు అని చెప్పగా నాన్న, అమ్మ, పిల్లలు అందరు చాలా సంతోషంగా పూజకు కూర్చొని పూజకి రెడీ చేసేసి గణపతికి హారతులు, స్తోత్రాలు అన్నీ పాడి మంచిగా పూజ చేస్తారు. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా. అప్పుడు గణేశుడు అక్కడ ప్రత్యక్షం అవ్వగా ఆ బాబు కూడా వెళ్ళి అక్కడ పక్కన నిల్చుంటాడు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది ఆ గణేశుడే ఆ బాలుడి రూపంలో వచ్చి వాళ్ళతో పూజ చేయించుకున్నారని. తర్వాతకి ఈ సేటు మరియు వాళ్ళ భార్య చాలా పేదవాళ్ళు అయిపోతారు. కాబట్టి మనకేమో డబ్బంతా లాస్ వచ్చి ఎంత పేదింట్లో మనం బతుకుతున్నాం అనుకుంటారు. తర్వాతకి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా రిచ్గా అయిపోతారు గణపతి దయ వల్ల. చూసావా నాయనా, మనం గణపతి పూజ చేసామో లేదో, నువ్వు అలా మట్టి వినాయకుళ్ళని చేస్తూ 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 ఒక పెద్ద ఇల్లునే కొనుక్కున్నావు అని వాళ్ళ అమ్మ సమాధానం ఇస్తుంది. అప్పుడు పాప కూడా అవును నానమ్మ, నాన్న అలా మట్టి వినాయకులను చేసి అమ్మాడు కాబట్టే మనం ఇంత గొప్ప స్థానంలో ఉన్నామని అంటుంది.